వామ్మో! బిచ్చగాళ్ళలో గూడా ఇలా గూడా ఉంటారా? పెడితే ఒకలాగా, పెట్టకపోతే ఒకలాగా మాట్లాడతారా? నాకైతే తెలీదండి. ఫస్ట్ టైమ్ నేనైతే మొత్తం ఏమంటారు ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాననమాట. అసలు యాక్చువల్లీ ఏమైందంటే, మా గల్లీలోకి ప్రతి వారానికి ఒక ముసలాయనైతే వస్తాడనమాట. వారానికి 2, 3 సార్లయితే వస్తాడు అడుక్కోడానికి. అయితే ఇంతకుముందు నాకు చాలా బాధ అనిపిచ్చేది. ఇంత పెద్ద ముసలాయన పాపము నడుచుకుంటా వచ్చి ఎండనక, వాననక, చలనక వచ్చి అడుగుతున్నాడు గదా! అని జెప్పేసి ఖచ్చితంగా వస్తే ఎంతో కొంత రూ. 20, రూ. 15, రూ. 10 ఎంతో కొంతైతే రూ. 10 తక్కువ ఎప్పుడు ఇయలేదండి. ఇంకా టిఫిన్ చేసే టిఫిన్ ఏది కావాలంటే అది ఇంట్లో ఏది అవైలబుల్‌గా ఉంటే అది ఇచ్చి పంపించేదాన్ని. ఒకరోజు ఏమైందంటే స్వాతి వాళ్ళ ఇంటికి గూడా అడగడానికెళ్ళిన మనిషి అక్కడ ఎవ్వరు లేనిది చూసి టవల్ గేట్ మీద ఆరేసినటువంటి టవల్ తీసుకొని చుట్టుకొని అయితే ఎళ్ళిపోయాడు. అది నేను నా కళ్ళతోని చూసానండి. అయితే అప్పటినుంచి నేనైతే అతను మా ఇంటికొచ్చి అడిగితే నేనైతే భిక్షమైతే వేయలేదండి. మరి నేను జేసేది కరెక్టా కాదా నాకైతే తెలీదు. భిక్షమేయట్లేదని జెప్పి తిట్టుకుంటా పోతున్నాడండి. ఇదేం కర్మనో నాకైతే అర్థం గాలే. మీ వీధిలో ఇట్లాంటి వాళ్ళుంటే కామెంట్ జేయండి. వీడియో నచ్చితే లైక్